జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ నేపథ్యం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని హీరో. అశేష ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. జనసేన కేడర్లో అత్యధికులు కూడా సినీ అభిమానులుగా మొదలై జన సైనికులుగా మారిన వారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే అత్యధిక జన సైనికులకు పొలిటికల్ కంపల్షన్ విషయంలో పట్టింపు ఉండదు. అలాగే పొత్తు ధర్మం గురించి ఆలోచించి అర్థం చేసుకునేంత రాజకీయ పరిజ్ఞానం కూడా ఉండదు. వారికి ఉన్నది పవన్ కళ్యాణ్ పై హద్దులు లేని అవధులు లేని అభిమానం మాత్రమే. వారి ఈ వైఖరే పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఒకంత ఇబ్బందికరంగా మారింది. అప్పటికి పలు సందర్భాలలో పార్టీ కేడర్ను ముఖ్యంగా అభిమానులను నియంత్రించడానికి ఆయన ప్రయత్నించారు. ఒక్కోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సినిమా వేరు, రాజకీయం వేరు అని నిష్కర్షగా నిర్మోహమాటంగా ఒకంత ఘాటు స్వరంతోనే చెప్పారు. అయితే తరచూ జన సైనికుల వైఖరి పొత్తు ధర్మానికి భిన్నంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు కొన్ని గైడ్ లైన్స్ విధించారు. జనసేన స్వతంత్రంగా వ్యవహరించే పార్టీ అయినా తెలుగుదేశం బీజేపీలతో పొత్తు ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించి తీరాలని ఆయన గట్టిగా చెప్పారు. ఈ మేరకు పార్టీ కేడర్ కు డూస్ అండ్ డోంట్స్ ను స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన జన సైనికులనే కాకుండా తెలుగుదేశం బీజేపీ కేడర్ కు కూడా కనువిప్పు కలిగేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ కేడర్ ను ఉద్దేశిస్తూ జారీ చేసిన మార్గదర్శకాల్లో గత 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని మరోసారి పోసగుచ్చినట్లు వివరించారు. జగన్ను నియంత్రించి తీరాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే జనసేన పార్టీ చొరవ తీసుకుని తెలుగుదేశం బీజేపీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు కారణమైందని వివరించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కేడర్ కూడా కొన్ని త్యాగాలు చేశాయని అంగీకరించారు. అలా చేయటం వల్లనే జనసేన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 100% రిజల్ట్ సాధించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే జన సైనికులు సంయమనంతో వ్యవహరించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు జన సైనికులకు ఆయన జారీ చేసిన మార్గదర్శకాల విషయానికొస్తే అనవసర విభేదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించకూడదు. కూటమి అంతర్గత విషయాలు, వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడకూడదు. వెరసి కూటమి పటిష్టతకు హాని చేసే ఏ ఒక్క విషయంపై అస్సలు స్పందించవద్దని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ కట్టుబాట్లకు కట్టుబడాల్సిందేనని కూడా పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే జనసేనాని ఇప్పుడు తన కేడర్కు విధించిన మార్గదర్శక సూత్రాలు కొత్తవేమీ కాదు. గతంలో ఆయనే స్వయంగా ఈ విషయాలను ప్రస్తావిస్తూ తన కేడర్కు, అభిమానులకు పలు సందర్భాల్లో హెచ్చరించారు. కానీ ఫలితం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ పార్టీ కేడర్కు మార్గదర్శకాలు జారీ చేశారు. పొలిటికల్ గా ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. అయితే రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ల గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోరు. వారి ఏకైక ఆకాంక్ష పవన్ కూటమిలోనైనా ప్రభుత్వంలోనైనా నెంబర్ 1 గా ఉండాలన్నదే. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో వారు ఆర్భాటంగా చాటారు. ఆయన సభలలో సీఎం నినాదాలు, తెలుగుదేశం పార్టీలో లేదా కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు ప్రమోషన్ అన్న వార్తలకు వారు అతిగా స్పందించడం లాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో జనసేనాని మార్గదర్శకాలను జన సైనికులు పాటిస్తారా? వారిని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.